ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొక్కసారి ఈ సాయంకాలం ఈ యొక్క లైవ్కి స్వాగతం తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాను. పిల్లారా, దేవుని యొక్క రాజ్యంలో మనం చేరాలంటే ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా జీవించాలి, దేవుని కోసం జీవించాలి. సో ఎలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో చేరతారనే విషయాన్ని ఈరోజు మనం కొన్ని యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల ద్వారా మనం తెలుసుకుందాం. దానికి ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల వేళలోనైనా మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీ యొక్క మాటలు వినడానికి, మీ వాక్యాన్నినైనా మేము శ్రద్ధగా విని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి, మా హృదయాలను తెరవండి నైనా. నీ లోతైనటువంటి వాక్యాలు, మర్మాలు మాకు తెలియచేయమని, ఈ లోకంలో మేము ఏ విధంగా దేవా నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించాలో మాకు నేర్పించమని, పరిశుద్ధాత్ముడా మీ యొక్క అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాతో అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లారా, మరి మనం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఒకటి చక్కటి పాటతో అయితే ప్రభుని స్తుతిస్తాం పిల్లారా. ఈ యొక్క పాట మరి నేను చెల్లి ఇద్దరం కలిసి పాడాము. చాలా సంవత్సరాల క్రితం రికార్డింగ్ చేయించాము. దేవుని మహిమ కోసం, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులు ఎత్తి మేము స్తుతించుచున్నామని పాటను పాడుతూ ప్రభుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిమ్మారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తోత్రం నాయనా. అవును ప్రభా, నీ వంటి వారు ఎవరినైనా, నీ వంటి వారి లోకంలో ఎవరు లేరునైనా. అద్భుతాలు చేయువాడవనైనా, ఆశ్చర్య కార్యాలు చేయువాడవనైనా. యేసయ్యా నీకు స్తోత్రం. యేసు నామములో మా జీవితాలలో నాయనా, నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక తండ్రి. ప్రతి ఒక్క సైతాన తంత్రములనైనా తొలగించబడునుగాక, అంధకార శక్తులు యేసు నామములో బంధించబడునుగాక నైనా. నీ మహిమనైనా మా మీద కురిపించండి నైనా. నీ మహిమ మేము చూడాలి నైనా, ఆనాడు మోషే చూసినట్లుగా. పాత్రుడా, స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నత
పాత్రుడా. అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా జీవితంలోనైనా మీరు కార్యాలు జరిగిస్తున్నారు నాయన. అయా ప్రతి పరిస్థితిలో నీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వలనే అని ప్రభా నీకు మహిమ చెల్లిస్తున్నాం. Yes Lord, we give you all glory Lord, because you are worthy to be praised Lord. You are worthy to be honored Master Jesus. Thank you Lord. You are mighty God, all powerful God. Hallelujah, hallelujah. ఓరి బాలా చందరి కల పరిశుద్ధ ఆత్మదేవ మా మీద దిగిరండి నైనా. మీ ఆత్మతో నింపండి నైనా, అభిషేకించండి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క అపవాది క్రియలను యేసు నామములో లయపరుస్తున్నాం. మోసపరిచే దుష్టాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడా ఆది సంభూతుడా నీ నరములను జోడించి మేము మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు. ఎస్ లార్డ్, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా. యేసు నామములో తండ్రి ఈరోజు మా జీవితంలో అద్భుతాలు జరిగించండి నైనా ప్రభా. ఈ లోకంలో నైనా అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ చెల్లిస్తాం ప్రియులారా, దేవునికి మహిమ చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆరాధిస్తాం, దేవుని మహిమపరుస్తాం. ఈ యొక్క సాయంకాల వేళలో యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. స్తోత్రం. శబర కలబరబ. పరిశుద్ధాత్మదేవ విడుదలనైనా ఎన్నో కుటుంబాలు బంధించబడి ఉన్నాయనైనా. మోసపోయే ఆత్మతోనైనా ఎంతోమంది నైనా నశించిపోతున్నారు ప్రభా. అయా విడుదల చేయండి నైనా ప్రభా. శబర కలబరబరబ. ఓరియాలందరి కలబర దేవా. ఎంతోమంది నా నామములో అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారన్నావు దేవా. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పావు నైనా. అవును తండ్రి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల చేతుల నుండి నైనా నీ బిడ్డలను విడిపించండి నైనా, విడిపించండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీవర శందరి వర 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 శకర వర వర. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. యేసయ్యా ఈ సమయంలో తండ్రి వ్యాధిగ్రస్తుల కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో నాయన, పడకల మీద ఉన్నారు తండ్రి. బిడ్డలను ఇప్పుడే ముట్టండి నేను ఈ ఆరాధనలో ప్రభా. యేసు నామములో వారికి విడుదల, స్వస్థత కలుగును కాక తండ్రి. హల్లెలూయా. అరిబా శకర బరబా. హల్లెలూయా, హల్లెలూయా. మోసపరిచే ఆత్మ నుంచి విడుదల దయచేయండి నాయన ప్రభా. అయా మరి క్యాన్సర్, ఎయిడ్స్ రోగాల నుంచి విడుదల తండ్రి. యేసు నామములో విడుదల, విడుదల. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. అయా ఇదిగో తండ్రి జాబ్లెస్ పీపుల్ నేను ఎంతోమందికి జాబ్ లేకుండా ఉన్నారు, వాళ్ళకి జాబ్ దయచేయండి ప్రభా. ప్రార్థన కోరి ఉన్నారు నాయన ఎంతోమంది. అయా ఇదిగో మ్యారేజ్ కోసం నైనా, వివాహాల కోసం నైనా ప్రభా వారికి వివాహాలు జరిగించండి. సంతానం లేని వారి కోసం సంతానం వరము దైత్యమని అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. వారి గర్భంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి నైనా. ముఖ్యంగా నీ సేవ చేస్తున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, దైవ సేవకులను ప్రభా, మాలాంటి సువార్త బోధకులందరినీ మీకు సమర్పిస్తున్నాను నాయన ప్రభా. యేసు నామములో నాయన ప్రభా నీ అభిషేకమునైనా నీ బిడ్డల మీద దిగివచ్చుని గాక. అయా వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ధైర్యమును దయచేయండి. వారికి వచ్చే ఆటంకాలన్నీ కూడా యేసు నామములో బంధించబడను గాక. ఆయా వారికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోను గాక. దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణమునైనా ఆర్పివేయబడను గాక యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా. కుటుంబాల శాంతినైనా, సమాధాననైనా, నెమ్మది దయచేయనైనా, కుటుంబాల ప్రార్థన, ఆరాధన దయచేయనైనా,
నీ యొక్క వాక్యాన్ని పాటించే కృపనైనా ప్రతి గృహానికి దయచేయండి. కుటుంబ యజమానులను ముఖ్యంగా నైనా ఆశీర్వదించండి నైనా. భర్తలను ప్రభా, తండ్రులను ముట్టండి నైనా ప్రభా. ఎంతమంది తాగుడు వ్యసనానికి లోనైనారో వాళ్ళకి విడుదల ప్రభా. ఆ తాగుడు సంఖ్యలు తెగిపోను గాక, మానసిక సంఖ్యలు తెగిపోను గాక. అయా ఇక డ్రగ్స్ నుంచి విడుదల ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. ఇంకా అయా ఇదిగో తండ్రి, మరి ఏ మనుషులకి నైనా, ఏ ప్రోగ్రాంలకి, ఏ తండ్రి మరి గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు నైనా ప్రభా. యేసునామములో వారికి విడుదల విడుదల ప్రభా. ఎంతోమంది యూత్నైనా బంధించబడి ఉన్నారు. యూత్నైనా యవ్వనస్తులు ప్రభానైనా సైతాను మార్గంలో వెళ్ళిపోతున్నారు ప్రభా. అయా వాళ్ళని ముట్టండి నైనా, వాళ్ళకి విడుదల దయచేయండి నైనా. అయా ఇదిగో తండ్రి మరి ఫ్రెండ్షిప్ అని ప్రభా, అయా తండ్రి లవ్ అఫైర్స్ అని ప్రభా, ఎంతోమంది వెళ్ళిపోతున్నారు నైనా. క్లబ్బులని ప్రభా నైనా వెళ్ళిపోతున్నారు తండ్రి. యేసు నామములో వారికి విడుదల దయచేయండి నైనా ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరి భాష వారందరి కలవల హల్లెలూయా. నీ మహిమ దిగివచ్చును గాక తండ్రి. అయా ప్రతి కుటుంబం మీద నైనా నింపండి నైనా. భార్య భర్తలు విడిపోయిన వాళ్ళని కలపండి నైనా. కోర్టు కేసులు అయా నెమ్మది దయచేయండి. ఆ కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. న్యాయం జరిగించండి బిడ్డలకు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ. యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని రాజ్యంలో కూడా చాలా ఏమంటారు అంటే దేవుని రాజ్యం అంటే దేవుని సేవలో కూడా, మినిస్ట్రీలో కూడా ఎంతో కాంపిటీషన్ ఉంటుంది, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో సాతాను శక్తులు పనిచేస్తూ ఉంటాయి పిల్లలు. అందుకే యేసుప్రభు చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, నా నామమున అనేక మంది వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. అంటే వాళ్ళు ప్రవక్తల్లాగానే కనిపిస్తారు, బోధకుల్లాగే కనిపిస్తారు, బోధిస్తారు కూడా, బైబిల్ బోధిస్తారు, యేసునామంలో ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళు సాతాను శక్తి చేత నింపబడతారు. సాతాను శక్తి చేత వాళ్ళు కార్యాలు జరిగిస్తారు. ఇప్పుడు యేసు అంటే, యేసు అనే పేరు కేవలం మన యేసేకే లేదండి. ఆ కాలంలో యేసు అనే పేరు ఇంకా చాలామందికి ఉంది యేసు. అయితే యేసు అంటే ఏ యేసు? నజరేయుడైన యేసు అని చెప్పాలి. మనం ప్రార్థించేటప్పుడు కూడా నజరేయుడైన యేసు నామములో, యేసుక్రీస్తు నామములో అని చెప్పాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అని చెప్పాలి. ఇంకోటి, మనం దేవుని ఆత్మని ఎవరెవరైతే ఈ అద్భుతాలు చేస్తున్నాము అంటే దేవుని నామంలో అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. ఎందుకంటే మన యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. కానీ సైతాను కూడా వాడు చేస్తాడు. మన దేవుడి నామాన్ని వాడుకొని సైతానుడు మరి అద్భుతాలు చేస్తున్నాడు. కొంతమంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ఈరోజే నేను ఒక వీడియో చూశాను పిల్లలు. ఒక సహోదరుడు తనకి బాగోలేదని చెప్పి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సేవకుడు మరి యేసునామంలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వాక్యం చెప్తున్నాడు, సేవ చేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరు భార్య భక్తులు పూర్తిగా దురాత్మ చేత నింపబడిన వాళ్ళు, మాంత్రికులు. వాళ్ళు యేసునామాన్ని వాడుకొని మంత్రాలు చేస్తూ వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళని వశీకరణ చేసుకుని వాళ్ళ వశపరుచుకొని వాళ్ళ తల మీద చేయి పెడితే చాలంట పిల్లరా. ఇంకా చేయి పెట్టకముందే వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటేనే ఏదో అయిపోతుందంట, ఇట్లా ఊగిపోతున్నట్టు అయిపోతుందంట. వాళ్ళు అనుకుంటున్నారు, ఓ మాకు దేవుని శక్తి వచ్చేస్తుంది, ఇక్కడికి రాగానే ఎంత అభిషేకం వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది అభిషేకం కాదు, ఆ మంత్రం యొక్క ప్రభావం. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఇక వాళ్ళ ఆధీనంలో లేరు. వాళ్ళు ఎలా చెప్తే అలాగా వాళ్ళు చాలా చిత్రహింస చేయడం, వాళ్ళు కొట్టడము. అక్కడికి వెళ్ళగానే వీళ్ళకి ఒక దురాత్మ పట్టేసినట్టు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ దురాత్మని పంపిస్తారు. ఈయనకి లేనిపోని రోగాలు వచ్చేయడము, లేనిపోని బాధలు పెట్టేసేయడము. అలా భార్య భర్తలు ఇద్దరిని చాలా చిత్రహింస చేశారు.
వాళ్ళు గుడ్డిగా వాళ్ళని నమ్మేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేశారంట. మొత్తం 7 lakhs ఇచ్చేశారంట. కానీ ఆయనకి ఇప్పటికో తర్వాత దేవుని యొక్క కృప వలన ఆయనకు విడుదల కలిగి తెలుసుకొని ఈరోజు ఆయన మరి యూట్యూబ్లోనే నేను చూశాను, ఈరోజే చూశాను. అదే అనుకున్నాను, మరి నేను కూడా చెప్పాలి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఎవరంటే వాళ్ళు వెళ్ళి మనం తల మీద చేతులు పెట్టించుకోవద్దండి. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు, స్వస్థత వరం ఉంది అంటే వెళ్ళిపోయి మనం వాళ్ళకి తల ఇచ్చేసి తల మీద బ్లెస్సింగ్ తీసుకోవాలి, అట్లా తీసుకోకూడదు. వాళ్ళు కొత్త వాళ్ళు అయితే, తెలియని వాళ్ళు అయితే అస్సలు వెళ్ళొద్దు. దేవుని ఆత్మ కార్యాలు జరుగుతున్నాయా, నిజంగా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయా, వాళ్ళు ఎప్పటి నుంచో మీకు పరిచయం ఉన్న వాళ్ళు లేదా మీ టీవీ చూస్తున్న వాళ్ళు నిజంగా దేవుని ఆత్మ అల్లరికి కర్త కాడు. ఈ దేవుడు దురాత్మ వెళ్ళగొట్టాలంటే యేసుప్రభు ఎవరిని కూడా ఆయన కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ చేయలేదు కదా. యేసు జస్ట్ గద్దిస్తే వెళ్ళిపోయినాయి దురాత్మలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ లేడీ, ఎవరైతే ఈ సహోదరుడు చెప్తున్నాడో ఆ పాస్టర్ అమ్మ కానీ నేను అనను, ఆమె ఒక మంత్రగత్తె, అతన్ని తొక్కుతా ఉంది, కాళ్ళతో తొక్కుతా ఉంది. ఆ వీడియో నేను చూశాను. భయంకరంగా తొక్కుతూ కొడుతూ. అలా ఎవరు చేస్తారు? దేవుని సేవకులు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అలా చేస్తారా? అది చాలా తప్పు ప్రియులారా. కాబట్టి అన్ని రకాల బోధలు మనం ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చేసి చెప్తా ఉంటే ఇక్కడ అద్భుతాలు అవుతున్నాయి, అక్కడ అద్భుతాలు అవుతున్నాయి. అందుకనే సైతానుడు మన వీక్ పాయింట్ పట్టుకుంటాడు. అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, మంత్రాల నుంచి వెళ్ళగొడుతున్నారు అనేసరికి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏదన్నా మీకు ఏదో చేతబడి చేశారు, మీకేదో అయింది, మీ ఇంట్లో ఏదో ఉంది అనేసరికి మనకు భయం వేస్తుంది కదా. అమ్మో వీళ్ళు అన్నీ చెప్తున్నారు, ఈ సేవకుడు అన్నీ చెప్తున్నాడు అని చెప్పి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళు అసలు పక్కా అంటే వాళ్ళు నిజంగా దేవుని సేవకులు అయితే మనకి తెలిసిపోతుంది. తెలుసుకోవాలి. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టేసి ప్రేయర్ చేయించుకోవద్దు, తల మీద చేతులు పెట్టించుకోవద్దు. ఎవరితోటి కూడా ఊరికనే వెంటనే ఇంట్లోకి రానిచ్చుకోకూడదమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. ఎందుకంటే చివరి దినాల్లో, అంత్య దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు. ఇలాంటి వాళ్ళ ద్వారా దేవుని నామం అవమానపరచబడతా ఉంది. టీవీల్లో, ఫేస్బుక్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇదిగో యేసుప్రభుని ప్రార్థన చేసేవాళ్ళు, ప్రీచర్స్ ఇదిగో ఇలా చేస్తున్నారని దేవుని నామాన్ని అవమానపరిచి చూపిస్తున్నారు కదా. అప్పుడు నిజంగా జరిగే అద్భుతాలను కూడా చాలామంది నమ్మరు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వినేవాళ్ళు, నేను చెప్పే వాక్యం వినేవాళ్ళు బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. అలా అని చెప్పి అందరినీ అనుమానించకూడదు, అలా అని చెప్పి అందరినీ నమ్మకూడదు. మనం జాగ్రత్తగా మెలకువతోటి ఆత్మ వివేచన కలిగి గమనించాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను చూశాను. నిమ్మకాయలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా నిమ్మకాయలు పెట్టి ప్రేయర్ చేయాలి, ఈ బైబిల్లో ఉందా? అసలు నీకు నిమ్మకాయలు మంత్రాలు చేసేవాళ్ళు నిమ్మకాయలు వాడతారు. మనకేం అవసరం నిమ్మకాయ? ప్రేయర్ ఆయిల్ అన్నా, ఆయిల్ పెట్టైనా ఆయిల్కి ప్రేయర్ చేసి ఆయిల్ అయినా వేసి ప్రార్థన చేయొచ్చు. వాటర్కి ప్రేయర్ చేసి యేసునామంలో, నజరేయుడైన యేసునామంలో, ఇలాంటి మంత్రాలు చేసే వాళ్ళు లాగా ఎవరైనా చేసినట్టు మీకు అనిపిస్తే దయచేసి ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా అలాంటి వాళ్ళని మీ దరిదాపుల్లోకి రానియకండి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి. నేను నా సొంత చెల్లి, పెద్దమ్మ కూతురు, ఆ పేరు చెప్పను కానీ తను చెప్తుంది, వాళ్ళ వాళ్ళు వెళ్ళే చర్చికి వెళ్ళేటువంటి ఆ దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రసంగం అంతా ఇంకా వీళ్ళని తిట్టడమేనంట. ఇండైరెక్ట్గా, పేరు పెట్టకుండా ఇండైరెక్ట్గా తిడుతూ ఉన్నాడు. అలాంటి ప్రసంగం విన్నంతసేపు వాళ్ళకి ఎలా ఉంటుందండి? చాలా బాధగా ఉంటుంది కదా. ఏదన్నా సంఘస్థుల్ని కరెక్ట్ చేయాలంటే ప్రత్యేకంగా పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మ ఇదిగో ఇలా ఉంది, మీరు ఇలా చేశారు కదా, ఇలా చేయకూడదు, ఇది దేవుని వాక్య ప్రకారం కాదు అని ఏదైనా చెప్పి మంచిగా వాళ్ళకి నచ్చ చెప్పాలి. అంతేగాని అందరి ముందు అలా తిడితే, అలా తిట్టడం వల్ల వాళ్ళ సంఘంకి వచ్చే వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారంట. ఇంకా వీళ్ళకు కూడా ఆ వారమంతా
మనసు కష్టమైంది, ఇలా ఇలా అన్నారు, మాకు ఎంతో బాధ కలిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలా అన్ని సంఘాలలోనూ ఏదో ఒకటి ఉంటుంది, లోపం ఉంటుంది. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ మనం చూసుకోవాలి ప్రియులారా, మన ఆధ్యాత్మికంగా ఎక్కడ బలపడుతున్నామో, ఎక్కడికి వెళ్తే మన ఆత్మ వర్ధిల్లుతుందో అది చూసుకొని మనం ఆ సంఘానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోకానికి ఎవరు వెళ్తారు అనేది మనం తెలుసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీబాల శందరి కరబరబర శిఖరబరబర. హల్లెలూయా. ఒక నిమిషం ప్రియులారా. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే రక్షణ. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు అడుగుతున్నాడు అనమాట, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమీ దొరుకునని ఆయనను అడగగా. ప్రతి ఒక్కరు కూడా ఇదేగండి, నాకేం దొరుకుతుంది, నాకేం లాభం, ప్రార్థన చేస్తే నాకేం లాభం, చర్చికి వెళ్తే నాకేం లాభం, వాక్యం చదివితే నాకేం లాభం, నేను మీ ఇంటికి వస్తే నాకేం లాభం, వాళ్ళు మా ఇంటికి వస్తే నాకేం లాభం. ఇదే కదా లోకమంతా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది, నాకేంటి లాభం. లాభం లేకుండా ఎవరేం చేయరు కదా. సో ఇప్పుడు ఈ పేతురు అన్నీ విడిచిపెట్టి, వాళ్ళ బిజినెస్, చేపలు పట్టుకోవడం అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని 3.5 సంవత్సరాలుగా వెంబడిస్తూ ఉన్నారు. పేతురు అడుగుతున్నాడు, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేంటి లాభం అంటే యేసు చెప్తున్నాడు వారితో ఇట్లా, నేను పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. థ్యాంక్ యూ జీసస్. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ పేతురు అడిగాడు కదండి, ప్రభా మరి మేము అన్నీ విడిచిపెట్టాం కదా, మరి మాకేం లాభం అంటే యేసు ప్రభు అంటున్నాడు, మీకు పరలోకంలో పునరుద్ధానమైనప్పుడు నా సింహాసనం పక్కన మీరు కూడా నాతో పాటు సమానంగా సింహాసనాలలో ఆసీనులై ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే పరలోకంలో ఎప్పటికీ ఇంకా ఫరెవర్ వాళ్ళు అక్కడ రాజ్యం చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అలాగే మనం 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 2 గుంపులని మనం చూస్తున్నాం ప్రియులారా. 2 గుంపులు. యేసుప్రభు పునరుద్ధానుడైనప్పుడు ఒక సైడు కొంతమంది, అంటే ఒక సైడ్ ఏమో నీతిమంతులు, కుడివైపున నీతిమంతులు ఉంటారు, ఎడం వైపుననేమో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ 32వ వచనం నుండి, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు
మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. అప్పుడు అంటే ఎప్పుడు దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత ఈ యొక్క తీర్పు సమయంలో, తీర్పు దినమున దేవుడు ఎవరెవరికైతే బహుమానాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో ఆ సమయంలో సింహాసనం ఎదుట మొత్తం ప్రజలందరూ కూడా పోగు చేయబడతారంట. ఒక గొల్లవాడు ఎలా మేకలని గొర్రెలని సపరేట్ చేస్తాడో ఆ విధంగా దేవుడు కూడా సపరేట్ చేస్తాడంట. ఎలాగా? తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. కుడి వైపున ఎవరు ఉంటారండి? గొర్రెలు ఉంటారంట, నీతిమంతులు. ఎడమ వైపున మేకలు. సో గొర్రెకి మేకకి ఏంటి తేడా? గొర్రెలేమో కాపర్ని ఫాలో అవుతాయి, మేకల్ని కాపరి ఫాలో కావాలి. ఎందుకంటే అవి ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటాయి. మేకలు చూడండి, ఒక లైన్లో ఉండవు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. చెట్లు ఎక్కితే, గుట్టలు ఎక్కితే, అటుపోతాయి ఇటుపోతాయి. మేకల్ని మెయింటైన్ చేయడం, మేకడం చాలా కష్టం. కానీ అదే గొర్రెలని చాలా ఈజీ అన్నమాట. గొర్రెలు చాలా వినయ విధేయతలు కలిగినటువంటి జంతువు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలిగొని అంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడ వచ్చితిరి. చెరలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పెను. చూసారు, ఇక్కడ కుడివైపున ఉన్నటువంటి మనుషులతోటి, అంటే నీతిమంతులతో దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? నా ప్రియమైన బిడ్డలారా, రండి, లోకం పుట్టినప్పటి నుంచి మీరు ఆశీర్వదించబడిన వారు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. లోకం పుట్టినది మొదలుకొని ఇంకా మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును, దేవుడు మన కోసం రాజ్యమును ఎప్పుడు సిద్ధపరచాడండి? ఈ లోకం సృష్టించబడక ముందే నీ కోసం, నా కోసం దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ధన్యులమండి. మన కోసం ఈ లోకంలో అయ్యో ఇల్లు లేదని బాధపడద్దు, నాకు బిల్డింగ్ లేదని బాధపడద్దు, నాకు కారు లేదని బాధపడదు, ఏది లేదని బాధపడకండి. జాబ్ లేదని, చదువు లేదని, డిగ్రీ లేదని, నాకు అందం లేదని, నాకు పేరు ప్రతిష్ట లేదని బాధపడకండి. దేవుడు ఈ లోకం సృష్టించబడక ముందే మన కోసము రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మనము తండ్రి చేత ఆశీర్వదించబడిన బిడ్డలం. చెప్పుకోండి అందరూ కూడా, నేను తండ్రి చేత నేను ఆశీర్వదించబడిన బిడ్డను. ఆమేన్. ఐ యామ్ బ్లెస్డ్ వన్, మై గాడ్ బ్లెస్డ్ మీ. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఓకే, సో ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను ఆకలిగానే ఉంటే మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దాహంతో ఉంటే మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, నాకు వస్త్రాలు లేకపోతే నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను అనారోగ్యంతో ఉంటే నన్ను చూడడానికి వచ్చారు, నేను చెరసాలలో ఉంటే నన్ను చూడడానికి వచ్చారు అని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. అందుకు నీతిమంతులు ఏమంటున్నారు? ప్రభా, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉంటే మేము ఆహారం పెట్టాము, ఎప్పుడు నువ్వు దాహంతో ఉంటే నీకు నీళ్ళు ఇచ్చాము. అంటే ఎప్పుడు ప్రభు రాలేదే, ఆకలితో ఆయన ఎప్పుడు రాలేదే. నీకు ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటే మేము బట్టలు ఇచ్చాము, ఎప్పుడు నువ్వు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే ఎప్పుడు వచ్చాము, ఇవన్నీ ఎప్పుడు మేము వేసే నీకు చేయలేదు కదా అంటున్నారు. అప్పుడు అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది మ్యాటర్ అన్నమాట. ప్రభు ఏమంటున్నాడు? మిక్కిలి అల్పులగు అంటే నీ దృష్టిలో ఎవరైతే నువ్వు అల్పులు, వీళ్ళు చాలా చిన్నవాళ్ళు, వీళ్ళు చాలా తక్కువ వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు చీప్గా చూస్తున్నావో, ఆ మిక్కిలి అల్పులైనటువంటి వాళ్ళకి నువ్వు ఒక్కరికి, ఇక్కడ దేవుడు అందరికీ అని చెప్పలేదు, ఈవెన్ 1 పర్సన్ ఆల్సో
నువ్వు ఆ ఒక్క వ్యక్తికి భోజనం పెట్టి ఉంటే, ఆకలితో ఉన్న వ్యక్తికి, ఆ ఒక్క వ్యక్తికి నువ్వు వస్త్రాలు ఇచ్చి ఉంటే, ఆ ఒక్క వ్యక్తికి నువ్వు అనారోగ్యంతో ఎవరైనా ఉన్నారు, చాలా పేద స్థితిలో ఉన్నారు, ఎక్కడో దూరంగా ఉన్నారు, నువ్వు వెళ్ళి పరామర్శించావు, అది దేవుడు లెక్కలో పెట్టుకుంటున్నాడు, దేవుడు రాసుకుంటున్నాడు. ఈ లోకంలో నువ్వు యేసు నామంలో ఎవరెవరికి నువ్వు ఆహారం పెడుతున్నావో, నీళ్ళు ఇస్తున్నావో, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చింది కూడా దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు. అంటే చూడండి, ఒక పూట నువ్వు భోజనం పెట్టావంటే ప్రియులారా, మనం ఎప్పుడైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళని మనం రిటర్న్ పంపించకూడదు, ఆకలితో వాళ్ళని పంపించకూడదు. మన ఇంటి దగ్గర నుంచి ఆకలితో భోజనం టైంకి వాళ్ళు ఉన్నారా నీ దగ్గర, భోజనం పెట్టి పంపించు. టిఫిన్ టైంకి వచ్చారా, వాళ్ళు టిఫిన్ పెట్టి పంపించు. నైట్ డిన్నర్కి టైంలో ఉన్నారా, డిన్నర్ చేపించి పంపించు. ఎప్పుడైనా ఎవరికైనా నేను భోజనం పెట్టలేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను, చాలా బాధపడతాను. అయ్యో నేను వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా పంపించేశాను అని చాలా మదన పడతాను. సాధ్యమైనంత వాళ్ళకి భోజనం పెట్టే పంపించడానికి ట్రై చేస్తాను. ప్రియులారా, మనం మన ఫ్రెండ్స్కి ఇప్పుడు మనం ఎవరికి భోజనం పెడతాం, మనకు చాలా ఇష్టమైన వాళ్ళు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అయితే వాళ్ళకి ఇష్టంగా పెడతాం. కానీ కొంచెం అడుక్కునే వాళ్ళైనా, కొంచెం ఎవరైనా తక్కువ వాళ్ళైనా, కొంచెం వర్కర్స్ పనిచేసే వాళ్ళైనా, వాళ్ళకి ఆకలితో ఉంటే వాళ్ళకి మనం చూస్తున్నామా, వాళ్ళకి భోజనం పెడుతున్నామా, వాళ్ళకి దాహాన్ని నీళ్ళు ఇస్తున్నామా, వాళ్ళకి కొంచెం ఛాయ్ ఇస్తున్నామా, కొంచెం వాళ్ళకి బట్టలు లేకపోతే వాళ్ళకి ఏదైనా కావాలంటే బట్టలు ఇస్తున్నామా, మనం చూడాలి, గమనించుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళే. నేను మొన్నటి రోజు చెప్పాను, ధనవంతుడు ఆకలితో ఉన్న లాజర్ని పట్టించుకున్నాడా, ఒక పూట భోజనం పెట్టలే, వస్త్రాలు ఇవ్వలే, ఆయనకి ఏమీ చేయలేదు. అంత ఆస్తుంది, ఏం చేసుకున్నాడు, చచ్చిపోయాడు, నరకంలో పోయాడు. అంతే కదా. మనకి ఎన్నో వస్త్రాలు ఉంటాయి, మనకి లేని వాళ్ళకి మనం ఇవ్వాలి. నీకు తెలిసిన వాళ్ళకి అనాథ శరణాలయాలు ఉంటాయి, కొన్ని హాస్టల్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, మనం వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి ప్రియులారా. సో ఎప్పుడు చేసాం ప్రభా అంటే, వాళ్ళకి నువ్వు చేసావు కదా, పలానా టైంలో నువ్వు అక్కడ వాళ్ళకి ఇచ్చావు కదా, ఆ పలానా వ్యక్తికి ఇచ్చావు కదా, ఆ వ్యక్తికి ఇచ్చావంటే నువ్వు నాకు చేసినట్లే. ఎంత చూడండి, మనం వాళ్ళకి చేస్తే అది యేసయ్యకి చేసినట్టే అంట. అలా మనం ఇంకెంతమందికి చెయ్యాలి, ఇంకెంతమంది అలా ఉన్నారు. పరలోక రాజ్యంలో దేవుడు తేడా, డిఫరెన్స్ ఎలా చూస్తున్నారు చూడండి. నువ్వు ఎంత ప్రీచింగ్ చేసావు, నువ్వెంత కొంతమంది ఉంటారు మాలాంటి సేవకులు కూడా, బోధకులు, బోధించడానికే నన్ను కూడా కలుపుకొని చెప్తున్నా అండి. ఎవరిని నేను విమర్శించట్లేదు, నేనేమి పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. మేము కూడా చాలా చెప్తాము వాక్యాలు, బోధించడానికి చాలా ఈజీయే, బోధించవచ్చు. అందరినీ ప్రేమించమని చెప్పడం ఈజీయే, క్షమించమని చెప్పడం ఈజీయే, పాపం చేయొద్దని చెప్పడం ఈజీయే. స్టేజీల మీద ఉండి మైకులు పట్టుకొని యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో ఇలాంటి వాక్యాలు చెప్పడం చాలా సులభమే. కానీ నిజంగా ఎంతమంది అలా దేవుడి కొరకు జీవిస్తున్నారు, ఇతరులను ప్రేమించాలి అని చెప్తున్నాం. ఎంతవరకు నేను ప్రేమిస్తున్నాను యాజ్ ఏ ప్రీచర్, నేను ఎంతమందిని ఆదరిస్తున్నాను, ఎంతమంది ఆకలితో ఉంటే నేను వెళ్ళి హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళ ఆకలి తీరుస్తున్నాను. ఎంతమందికి మరి వాళ్ళు బాధల్లో ఉంటే, కుటుంబంలో తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉంటారు, అక్క చెల్లెలను కోల్పోయిన వాళ్ళు ఉంటారు, భర్తను కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఎంతమంది వెళ్ళి వాళ్ళని ఆదరిస్తున్నారు, వాళ్ళని ధైర్యపరుస్తున్నారు, వాళ్ళని బలపరుస్తున్నారు. అమ్మా డోంట్ వరీ, మేము ఉన్నాము, మేము నీ కోసం ప్రార్థిస్తున్నాము, మేము నీతో ఉన్నాము తల్లి, సహోదర భయపడకు, బాధపడకు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు. దైవ సేవకుల గురించి నేను చెప్తున్నాను ఈరోజు. మామూలు వ్యక్తులు అంటే వదిలేసేయండి. ఎంతమంది ప్రీచర్స్, ఎంతమంది మరి గురువులు అనొచ్చు, ఫాదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, మాలాంటి ప్రీచర్స్ కానీ, ఎంతమందికి మనం ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే మనం ఎంతమంది ఇలా చేస్తున్నాం ప్రియులారా. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నామా, దాహం తీరుస్తున్నామా, మిక్కిలి అల్పులైన వాళ్ళకి. కొంతమంది ఉంటారు లే పీపుల్ అని చెప్పేసి చాలా చీప్గా చూస్తారండి, వాళ్ళని అసలు దేవుని బిడ్డలాగా కూడా చూడరు. కొంతమంది మామూలుగా ఇలా మాలాంటి సామాన్యమైనటువంటి సేవకులని చాలా తక్కువగా చూస్తారు. నేను స్టార్టింగ్లో సేవలోకి వెళ్ళినప్పుడు మాకు రూమ్స్ ఎక్కడ ఇచ్చేవాళ్ళు తెలుసా అండి, కిచెన్లో ఇచ్చేవాళ్ళు, లేదా ఎక్కడో ఒక పాడుబడ్డ బిల్డింగ్, అది డస్టింగ్ కూడా సరిగ్గా చేయకుండా, నీట్గా ఉండకుండా
అలాంటి ప్లేసెస్లో మాకు అకామిడేషన్ చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఓకే, వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటున్నాడు, అభిషేకిస్తున్నాడు అని చెప్పేసి మాకు కూడా మంచి రూమ్స్ ఇవ్వడం, సిస్టర్స్ కాన్వెంట్లలో రూమ్స్ ఇవ్వడం, ఫాదర్స్ రూమ్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా చూడడం. తర్వాత దేవుడు ఇంకా మంచిగా ఆయన లేవనెత్తాడు అనుకోండి. కానీ తేడా, ఎంత అల్పులైన వాళ్ళనైనా దేవుడు సమానంగా చూడమంటున్నాడే. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం సేవకులుగా గుర్తించాలి, ఒక దేవుని బిడ్డలుగా అట్లీస్ట్ విశ్వాసులుగా మనం గుర్తించాలి కదా. నేను ఒక ప్యారిస్లో చూశానండి, ఒక ఫాదర్, ఒక ముసలామ అమ్మమ్మ వచ్చింది, ఆమెను లోపల తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆమెకు టిఫిన్ ఇచ్చి, అమ్మ తిను, పొద్దున్న ఎట్లా ఆదివారం గుడికి వచ్చింది ఆమె, నువ్వు ఏం తినొచ్చావో ఏమో తిను అని ఆయన ఎంత ప్రేమగా ఆమెకి తినిపిస్తున్నాడు. చూడండి, అలాంటి ప్రేమ ఉండాలి. ఏం పోతుందండి. నేను ఇంకొక ఫాదర్ని చూశాను, సేవ చేసే పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం వాళ్ళు ఎంతో సేవ చేస్తారు, కానుకలు పడతారు, ఇంకా ఆ పని ఈ పని అన్నీ చేసి వచ్చింది. భోజనం టైంకి వాళ్ళని ఇంటికి పంపించేస్తే ఎలాగా? వాళ్ళందరికీ భోజనం వడ్డించి అందరూ భోజనం చేసే ఇంటికి వెళ్ళాలి. దేవుడు ఇచ్చే ఆ యొక్క ధనము దేవుడి పిల్లలకి, దేవుని సేవ చేసే వాళ్ళకి ఖర్చు పెట్టకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతామండి. కొంతమంది చాలా పిసినారుగా చేస్తారు, అన్నీ ఇంకా లెక్కలు అన్ని లెక్కల్లో ఉంటే మరి దేవుడు కూడా మనల్ని అంత అన్ని లెక్కలుగా నువ్వు కరెక్ట్గా అన్ని లెక్కలు కరెక్ట్గా నువ్వు ఉన్నావా, వాక్యానుసారంగా ఉన్నావా అని లెక్క వేస్తాడు. మనం కరెక్ట్గా ఉండగలమా? దేవునికి ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో మనం లెక్క పెట్టి మనం చేయకూడదండి. ధారాళంగా ఇవ్వాలి, ఉదారంతో ఉండాలి. అదే అడుగుతున్నాడు ఇక్కడ ప్రభు, అదే చెప్తున్నాడు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ప్రియులారా, దేవుని యొక్క మరి కృప మన మీద ఉంటే మనం చాలా నేర్చుకోవాలి. నేను అదే చెప్తున్నాను ఈరోజు. యేసయ్య నామంలో మనం అలా ఉండకూడదండి. ఇంకా సామాన్యులు అలా ఉండకూడదు, దేవుని సేవకులు మేము ఇంకా అలా ఉండకూడదు. చెప్పేవాళ్ళం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, నేను చాలాసార్లు నేను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాను. మరి అలాంటి తృణీకరణ మరి అనుభవించాను. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన ఆకలి తీర్చే దేవుడు, సమకూర్చే దేవుడు, మన్నించే దేవుడు. కాబట్టి మన అవసరాలన్నీ తీర్చేది ఆయన. దేవుడు ఎవరినో ఒకరిని పంపించి మన అవసరాలు తీరుస్తాడు. సో వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. సో మీరు వాళ్ళకి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే. అందుకు నీతిమంతులు, ఓకే ఇది అయిపోయింది. అప్పుడు పరదేశిని ఇంకోటి పరదేశులకు కూడా మనం ఆశ్రయం కలిగించాలండి. ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాళ్ళకి మనం చూసుకోవడము, చుట్టాలకి కానీ బయట ఊరు నుంచి వస్తే వాళ్ళని మనం దగ్గర పెట్టుకోవడం, వాళ్ళకి సహాయం చేయడం చేయాలి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో మీరు ఒకరికి చేశారు కాబట్టి ఇది నాకు చేసినట్లే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నారు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నటువంటి వాళ్ళని చూసి చెప్తున్నాడు, మీరు ఏమంటున్నారు, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. అమ్మో ఎంత భయంకరం. అంటే మేకలతో పోల్చబడ్డారు వాళ్ళు. వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచిన ఆ నరకానికి మీరు వెళ్ళిపోండి, నిత్య అగ్నికి వెళ్ళిపోండి అంటున్నాడు. ఎంత భయంకరం అండి పిల్లల. ఇంత దేవుని నమ్ముకొని, ఇంత దేవుని సేవ చేసి లాస్ట్కి ఆకలి, అన్నం పెట్టకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే, వస్త్రాలు ఇవ్వకపోతే, వ్యాధిలో ఉన్న వాళ్ళని మనం పరామర్శించకపోతే, బాధలో ఉన్న వాళ్ళని మనం పట్టించుకోకపోతే, మరి చెరసాలలో ఉన్న వారిని మనం పరామర్శించకపోతే దేవుడు అంట మనల్ని నిత్య నరకాగ్నికి వేసేస్తాడంట. జాగ్రత్త. ఇప్పటి నుంచి దయచేసి మీకు కనపడిన
ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు సాధ్యమైనంత. ఆకలితో ఉన్న వాళ్ళకి నంబర్ 1, దాహంతో ఉన్న వాళ్ళకి, రోగంతో ఉన్న వాళ్ళకి, చెరసాలలో ఉన్న వాళ్ళకి, ఇంకా ఎవరండి, జైల్లో ఉన్న చెరసాలలో ఉన్న వాళ్ళకి, మళ్ళీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, పరదేశులకి, ఈ 5 మందికి మనము హెల్ప్ చేయాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. వాళ్ళు ఎవరైనా సరే, మామూలు విశ్వాసులైనా, మాలాంటి సేవకులైనా, గురువులైనా, దైవ సేవకులైనా, వాక్యం బోధించే వాళ్ళైనా, ఎవరైనా సరే ఇవి చేయకపోతే ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఓకే, సో ఈ ఎడమ చేతి ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు వెళ్ళిపోండి అంటే, అయ్యో దేవా ఎందుకు మమ్మల్ని వెళ్ళగొడుతున్నావు అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు అంటున్నారు, నేను ఆకలితో ఉన్నాను, మీరు అన్నం పెట్టలేదు, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు బట్టలు ఇవ్వలేదు, నన్ను రోగినే ఉండగా నన్ను చూడడానికి రాలేదు, పరదేశిగా ఉండగా మీరు నన్ను పట్టించుకోలేదు. సో వాళ్ళు అంటున్నారు, మేము ఎప్పుడు నీకు ఇవన్నీ చేయలేదు నాయనా అని సేమ్ వాళ్ళలాగా అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు అనమాట, అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఈలాగు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ ఒక్కళ్ళకి మీరు చేయలేదు, కనీసం ఒక్కళ్ళకన్నా మీరు ఈ విధంగా చేయలేదు. అక్కడేమో ఒక్కళ్ళకి చేసినందుకు పరలోక రాజ్యం, ఇక్కడ కనీసం ఒక్కళ్ళకి కూడా మీరు చేయలేదు కాబట్టి ఎక్కడికి వెళ్తారు మీరు? నరకానికి. హల్లెలూయా. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఆమేన్. ఎవరైతే మరి కొంచెం కనికరం, ఎప్పుడు మనం ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెడతామండి, మనం కూడా వాళ్ళని కనికరం, దయ, ప్రేమ, జాలి, యేసయ్య మనసు కలిగి ఉంటే ఆ పని చూస్తాం. ఎవరిని కూడా మనం ఆకలితో ఎవరిని పంపించం. కనీసం మాకు కొంచెం వాటర్ కావాలంటే, లేదు పో నేను వాటర్ కూడా ఇవ్వనంటే ఎంత కఠినమైన హృదయం అండి. చుట్టాలు బాగాలేరు, అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, కనీసం వెళ్ళి పలకరించలేదు, వాళ్ళు ఎంత బాధపడతారు. సొంత వాళ్ళే కొంతమంది తల్లిని చూడడానికి వెళ్ళరు, తండ్రిని చూడడానికి వెళ్ళరు, అక్క చెల్లెల్ని చూడడానికి వెళ్ళరు. మరి వాళ్ళు ఎంత బాధపడతారు? ఇంతమంది ఉండి కూడా మమ్మల్ని ఎవరు వచ్చి పలకరించలేదని బాధపడరా? దేవుడు లెక్క అడుగుతాడు. నీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగలేకపోతే జస్ట్ అలా వెళ్ళి ఒక 2 నిమిషాలు కూర్చొని పలకరించి వస్తే ఏం పోయింది? ఒక 5 నిమిషాలు పలకరించి వస్తే. జైల్లో పడ్డారు, వాళ్ళని వెళ్ళి పరామర్శించవచ్చు. పరదేశులు ఎవరో వేరే రాష్ట్రం నుంచో, వేరే జిల్లా నుంచో, వేరే పక్క ఊరు నుంచి వచ్చారు, వాళ్ళకి కొంచెం ఏదో స్టవ్, బియ్యమో, రైసో ఏదో ఒకటి, వాళ్ళు రాగానే ఏముండవు కదా, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం. నిజంగా అండి, మేము ఫారెన్కి వెళ్ళి సువార్తకి వెళ్ళినప్పుడు మరి అక్కడ వాళ్ళు ఎంత పరదేశుల్ని వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు తెలుసా. మేము ఎవరో తెలియదు, వాళ్ళని మమ్మల్ని లోపల తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు, వాళ్ళ కిచెన్లోకి తీసుకెళ్లారు, వాళ్ళ లివింగ్ రూమ్లో మమ్మల్ని వదిలేశారు. మీరు ఇక్కడ ఉండండి. ఒక ఆమె అయితే అంత చాలా చలి ఉంది, ఇంతలా దుప్పట్లు, బ్లాంకెట్స్ తీసుకొచ్చి నాకు ఆమె కప్పింది. సొంత చుట్టాలు కూడా అలా చేయరండి, ఎంత ప్రేమ. నేను అనుకున్నాను వాళ్ళకి ఇంకా ప్రభువుని వాళ్ళు నమ్మలేదు. ప్రభువుని నమ్మని వాళ్ళే వాళ్ళు అంత ప్రేమగా ఉంటే, ప్రభువుని నమ్మిన క్రైస్తవులు మనం ఎంత ప్రేమగా ఉండాలి. వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మేమైతే ఎవరిని ముక్కు మొహం తెలియని వాళ్ళని మనం హైదరాబాద్లో, ఇండియాలో ఎవరిని లోపలికి రానియం. కానీ ఆ కంట్రీలో అలా కాదండి. వాళ్ళు చాలా అంటే టూరిస్టులు అంటే, పరదేశులు అంటే వాళ్ళని చాలా దేవుళ్ళలాగా చూస్తారు. అలా లోపలికి ఆహ్వానించి వాళ్ళకి మంచి కాఫీ టీలు ఇచ్చి, గ్లాసెస్, మంచి గ్లాసెస్లో వాళ్ళు మాకు టీ తీసుకొచ్చి, కాఫీ తీసుకొచ్చి, ఫుడ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి, ఎంత నిజంగా అండి అసలు అంత టైం మా కోసం వాళ్ళు స్పెండ్ చేశారు. నిజంగా ఆ ఫ్యామిలీస్ని తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా చాలా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవా వాళ్ళకి రక్షణ దయచేయండి నాయనా, వాళ్ళకి మేము ఏమి ఇవ్వలేము, వాళ్ళు ఎంతో మూర్ఖత్వంలో, అంటే అలా చేస్తే మేము పరలోకానికి వెళ్తాము అని అనుకుంటున్నారు. వాళ్ళు మంచి కార్యాలు చేస్తున్నారు, కానీ ఉట్టి మంచి కార్యాలు చేస్తే ఏం లాభం? యేసుప్రభు ఉండాలి కదా. వాళ్ళ లైఫ్లో యేసుప్రభు లేడు, కానీ మంచి కార్యాలు ఉన్నాయి, ప్రేమ ఉంది. వితౌట్ మరి జీసస్ వాళ్ళు పరలోకానికి చేరలేరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. మరి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనము ఆ యొక్క గొర్రెల్లాగా, నీతిమంతుల్లాగా
మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళకి మన చేతనైనంత సహాయము ఈ 5 విషయాలలో మనం తప్పకుండా చేయాలి. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే మనం ఇవి చేయాల్సిందే. మనం చేయలేదంటే యేసయ్య చెప్తారు, పొండి మీరు నిత్య నరకానికి వెళ్ళండి అంటారు. మనకెవరికి కూడా నరకం వెళ్ళడం ఇష్టం లేదు కదా. మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోక రాజ్యమే మన గమ్యస్థానం. కాబట్టి మనం దేవుని కార్యాలన్నీ కూడా చేయడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆమేన్. దేవుడి వాక్యం దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్. మహిమ ఘనతకు పాత్రుడైన దేవా, అయా మీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడైన మా దేవా, నీకే స్తోత్రం నైనా. ఇదిగో ప్రభా, ఈ రాత్రి కాలంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును ప్రభా, ఎన్నోసార్లు మేము ఎన్నో వాక్యాలు చదువుతున్నాము, ప్రకటిస్తున్నాము, బోధిస్తున్నాము. కానీ ప్రభా, అయా మా ఎంతో అల్పులైన వాళ్ళని మేము చులకన చేస్తున్నాం నైనా. అయా అల్పులైన వాళ్ళని మేము తండ్రి వాళ్ళలో మిమ్మల్ని చూడాలి నాయన. మదర్ తెరిసా ఎలాగా కుష్టు రోగుల్లో నిన్ను చూసింది నాయన, అందుకే ఆమె అంత సేవ చేసింది, అంత ప్రేమించింది నాయన. మేము కూడా నాయన ప్రతి ఒక్కరిలో నిన్ను చూడాలి నాయన. ప్రతి ఒక్కరిలోనైనా మీ ప్రేమను మేము పంచాలి నాయన. యేసయ్య, ఆకలితో ఉన్న వాళ్ళకి, దాహంతో ఉన్న వాళ్ళకి, ప్రభా వస్త్రాలు లేని వాళ్ళకి, అయా మరి పరదేశులుగా ఉన్న వాళ్ళకి, చెరసాలలో ఉన్న వారికి, రోగులుగా ఉన్న వాళ్ళకి మేము సందర్శించాలి, మేము పరామర్శించాలి, మేము చూసుకోవాలి ప్రభా. అయా అలాంటి ప్రేమ, అలాంటి ఒక మంచి మనసు దేవా, మంచి హృదయాన్ని మాకు దయచేయండి నాయన. ప్రేమగల హృదయం, మీలాంటి హృదయాన్ని మాకు అందరికీ దయచేయండి. ఉట్టిగా మేము బోధించడం కాకుండా నేను సేవకులకు, ముఖ్యంగా నేను సేవకులందరికీ నేను ప్రభా నీ మనసును, ప్రేమగల హృదయాన్ని దయచేయమని తండ్రి. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ పరలోక రాజ్యంలో మేము ఒక రోజు ఆ గుంపులో మేము ఉండాలి, నీతిమంతుల గుంపులో ఉండాలి. బలా నమ్మకమైన దాసుడా అని నువ్వు మమ్మల్ని మెచ్చుకోవాలి. ఇదిగో తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని మీరు మా గురించి చెప్పాలి నాయన. ఆ రోజు రావాలి ప్రభా. తప్పకుండా మేము ఆ రోజు మేము చూస్తామని నమ్ముతూ, విశ్వాసంతో ఇప్పటి నుంచి మేము అలాంటి కార్యాలు చేస్తామని మీకు మాట ఇస్తున్నాం. మాకు శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని దయచేయమని ప్రభా నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, థ్యాంక్ యూ. ఎవ్రీడే కూడా మీరు ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారు, లైక్ చేస్తున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ అని ఉంటుంది కదా, లైక్ చేయండి. తర్వాత ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో మీకు గ్రూప్స్ ఉంటాయి కదా, చాలామంది ఉంటారు, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో పెట్టండి. దయచేసి వాళ్ళకు కూడా షేర్ చేయాలని మనం చేస్తున్నాను. అలా చేసినందువలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దేవుని వాక్యాన్ని ఇంకా నేను అనేక మందికి రీచ్ అయ్యేటట్లు మీరు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను మిమ్మల్ని మనీ అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. లైక్ చేసి షేర్ చేయమని మాత్రం అడుగుతున్నాను పిల్లారా. సో ఈ హెల్ప్ మీరు తప్పకుండా చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.